ఎన్నికల ఫలితాలు కేవలం గెలుపోటముల జాబితా కాదు. ప్రతి ఓటు వెనుక ఒక కథ, ఒక ఆశ, ఒక ఆవేదన ఉంటాయి. ఈరోజు మనం ఒక ఎన్నికల తీర్పును అంకెల దొంతరగా కాకుండా ఓటరు మనోభావాల అద్దంగా, వ్యూహాల విశ్లేషణగా చూడబోతున్నాం. మనం ఈ విశ్లేషణ కోసం ఎంచుకున్నది కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని. ఇది తెలంగాణలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఒక పట్టణ ప్రాంతం. చెప్పాలంటే ఆధునిక భారతదేశం యొక్క ఆశలు, సవాళ్లు అన్నీ ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. సాధారణంగా ప్రజాదరణ తగ్గితే గెలుపు మార్జిన్ కూడా తగ్గాలి. కాని మద్దతు తగ్గుతున్నా గెలుపు అంతరం పెరగడం వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ రాజకీయ వైరుధ్యం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? దాన్ని ఛేదించడమే మన ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇదొక రకంగా ఎన్నికల ఫొరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ లాంటిది. సరే, ముందుగా మనం అంకెలతోనే ఈ కథను మొదలుపెడదాం. ఎందుకంటే పైకి కనిపించే ఫలితాల వెనుక ఈ గణాంకాల పొరల్లోనే అసలు నిజం దాగి ఉంటుంది. మనం 2018 ఎన్నికల దగ్గరికి వెళ్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఏకంగా 53.4% ఓట్ల వాటాతో తిరుగులేని మెజారిటీ వచ్చింది. మన విశ్లేషణకు ఇదే ప్రామాణికం. అదే 5 ఏళ్ల తర్వాత 2023కి వచ్చేసరికి బీఆర్ఎస్ ఓట్ల వాటా 46.8%కి పడిపోయింది. అంటే సుమారుగా 6.6% పాయింట్ల తగ్గుదల. ఇది వారి మద్దతు పునాదిలో వచ్చిన ఒక ముఖ్యమైన మార్పును మనకు సూచిస్తోంది. ఇక్కడే అసలు విచిత్రం దాగి ఉంది. ఓట్ల శాతం తగ్గితే గెలుపు మార్జిన్ కూడా తగ్గాలి కదా. కాని ఇక్కడ పరిస్థితి పూర్తిగా తలక్రిందులైంది. మార్జిన్ సుమారు 41,500 నుండి ఏకంగా 85,500 దాటింది. అంటే రెట్టింపు కన్నా ఎక్కువ. మరిది ఎలా సాధ్యమైంది? ఆ ప్రశ్నకు సమాధానం ఈ సంఖ్యల్లోనే ఉంది. చూడండి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలిపోయింది. అది కూడా దాదాపు సరిగ్గా సగానికి సగం. బీజేపీ మరియు కాంగ్రెస్ మధ్య పంచుకుపోయింది. దీనివల్ల బీఆర్ఎస్ను గట్టిగా ఢీకొట్టగల ఒక్క బలమైన ప్రత్యర్థి కూడా లేకుండా పోయింది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ప్రతిపక్ష ఓట్లు విడిపోవడం వల్ల అధికార పార్టీకి 50% ఓట్లు రాకపోయినా మిగతా అందరికంటే ఎక్కువ ఓట్లొచ్చాయి. దీన్నే రాజకీయ పరిభాషలో ప్లురాలిటీ విజయం అంటారు. దీనివల్ల ఒకవేళ గట్టిపోటీ ఎదురైతే ఓటమిగా మారాల్సిన ఫలితం ఇప్పుడు భారీ విజయంగా మారింది. ఇలాంటి విశ్లేషణలో మనం వాస్తవాలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన సంభాషణను ప్రోత్సహించాలి. ప్రతి పౌరుడి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవడం మన రాజ్యాంగ విలువల్లో భాగం. సరే, ఇప్పటివరకు అంకెలు మనకు ఏమి జరిగిందో చెప్పాయి. కాని ఎందుకు జరిగిందో తెలియాలంటే మనం ప్రజల మధ్యలోకి వెళ్ళాలి. ఓటర్ అనుభవాలు, వారి ఆకాంక్షలు ఈ ఫలితాన్ని ఎలా ప్రభావితం చేశాయో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. కుత్బుల్లాపూర్ ఓటరు మదిలో ఒకేసారి 2 భిన్నమైన భావనలున్నాయి. ఒకవైపు గృహలక్ష్మి, కేసీఆర్ కిడ్స్ వంటి సంక్షేమ పథకాలు తమ ఇంటికి అందుతున్నాయన్న బలమైన నమ్మకం. మరోవైపు రోడ్లు, డ్రైనేజీ లాంటి ప్రాథమిక సౌకర్యాలు లేకపడుతున్న ఇబ్బందులపై తీవ్రమైన అసంతృప్తి. ఈ రెండింటి మధ్య నలిగిపోతూనే ఓటరు తన తీర్పు ఇచ్చాడు. ఈ ఒక్క మాట జీడిమెట్ల, కొంపల్లి లాంటి ప్రాంతాల్లోని వేలాది మంది ప్రజల ఆవేదనకు అద్దం పడుతుంది. ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నామన్న సంతోషం ఉన్నా ప్రతి వర్షాకాలంలో వరదనీటిలో చిక్కుకుపోతున్నామన్న ఆవేదన వారిలో బలంగా ఉంది. ఈ అసంతృప్తే ప్రతిపక్షాలకు ఓట్లుగా మారింది. ఓటర్ల అభిప్రాయాన్ని విన్నాంగదా. ఇప్పుడు ఒక వ్యూహాత్మక కోణంలో ఈ మొత్తం పరిస్థితిని ఎలా అంచనా వేయాలో చూద్దాం. దీనికోసం కొన్ని ప్రొఫెషనల్ విశ్లేషణా పద్ధతులను ఉపయోగిద్దాం. ఈ స్వాట్ విశ్లేషణను గమనిస్తే పరిస్థితి మరింత స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ బలమంతా సంక్షేమ పథకాల పంపిణీ, వారి కేడర్ వ్యవస్థ. కాని పౌర సమస్యలు, ముఖ్యంగా వరదలే వారి అతిపెద్ద బలహీనత. ఒకవేళ ఈ స్థానిక సమస్యలను పరిష్కరించగలిగితే అది వారికి గొప్ప అవకాశమవుతుంది. కాని ప్రతిపక్షాలు ఒక్కటైతే లేదా బీజేపీ ఇంకా బలపడితే అది అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తుంది. కేవలం పార్టీల బలాబలాలే కాదు, వాటి నియంత్రణలో లేని కొన్ని అంశాలు కూడా ఫలితాన్ని ప్రభావితం చేశాయి. పెరుగుతున్న యువత నిరుద్యోగం, సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించే ఫేక్ న్యూస్, అలాగే వరదల వల్ల ప్రజల్లో పెరిగిన ఆగ్రహం, ఇవన్నీ కూడా ఎన్నికల ఫలితంపై తమదైన ముద్ర వేశాయి. ఇప్పటివరకు మనం చేసింది కేవలం విశ్లేషణ మాత్రమే. కాని ఈ విశ్లేషణ యొక్క అసలు ప్రయోజనం భవిష్యత్తుకు ఒక మార్గాన్ని నిర్మించడం. ఈ డేటా, ఈ ప్రజాభిప్రాయాల ఆధారంగా ఒక ప్రభావవంతమైన పరిపాలనకు ఎలాంటి ప్రణాళిక అవసరమో ఇప్పుడు చూద్దాం.
మన విశ్లేషణ ప్రకారం ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలకు ఇవే పరిష్కారాలు. మొదటిది, శాశ్వత ప్రాతిపదికన వరద సమస్యను తీర్చడం. రెండవది, మహిళా సంఘాల ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించడం. మూడవది, యువతకు సరైన శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ప్రజా సమస్యలను విధానపరమైన పరిష్కారాలుగా మార్చడమంటే ఇదే. ఒక మంచి పాలన అంటే కేవలం అభివృద్ధి పనులు చేయడమే కాదు, ప్రతి వర్గంతో మమేకమవ్వడం కూడా. యువత, మహిళలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, మైనారిటీలు, ఇలా ప్రతి ఒక్కరి ప్రత్యేక అవసరాలను గుర్తించి వారితో నేరుగా సంభాషించాలి. ఎందుకంటే అందర్నీ కలుపుకుని వెళ్ళినప్పుడే నిజమైన పాలన సాధ్యమవుతుంది. ఈ క్రమంలో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యత మరియు సమ్మతి సూత్రాలకు లోబడి వినియోగించుకోవడం చాలా ముఖ్యం. ఇది భారత డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్కు అనుగుణంగా ఉంటుంది. అంతిమంగా మనం గుర్తుంచుకోవలసిన పాఠం ఒకటే: ఎన్నికల్లో గెలవడం అనేది ఒక ప్రయాణానికి ఆరంభం మాత్రమే. కాని ఆ తీర్పును ప్రజల శాశ్వత విశ్వాసంగా మార్చుకోవాలంటే నిరంతరం ప్రజల గొంతు వినాలి, వారి సమస్యలను విశ్లేషించాలి మరియు వారికి కనిపించే స్పష్టమైన ఫలితాలను అందించాలి. మన విశ్లేషణ ఇక్కడ ముగుస్తోంది, కానీ ఒక లోతైన ప్రశ్న మిగిలి ఉంది. రాజకీయాలు కేవలం అధికారం కోసం కాదు, అది ఒక బాధ్యత. డేటాకు కర్తవ్యం తోడైనప్పుడు ప్రతి ఎన్నిక ఓటర్ నమ్మకాన్ని పునరుద్ధరించే ఒక గొప్ప అవకాశంగా మారగలదా? ఆలోచించండి.